ఘట్టమనేని వారసత్వానికి భంగం కలిగించినట్టు ఘట్టమనేని మూడో వారసుడి కామెంట్స్. మహేష్ బాబాయ్ ఇచ్చిన క్రేజీ అడ్వైస్ నా జీవితంలో మర్చిపోలేనన్న జయకృష్ణ. తాతయ్య మాటే నా బలం, బాబాయ్ దారే నా మార్గం అంటూ ఎమోషనల్. శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ రాకనేక ఆలస్యం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు చలనచిత్ర రంగానికి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న ఘట్టమనేని కుటుంబం నుంచి మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం అనేటువంటి మూవీతో హీరోగా బిగ్ స్క్రీన్ కు పరిచయం అవుతున్నారు. ప్రొడ్యూసర్స్ అశ్విని దత్, పి కిరణ్ సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా ప్రోమోలు, ట్రైలర్లు ఇప్పటికే సినీ ప్రియులతో పాటు ఘట్టమనేని ఫ్యాన్స్ లోను విశేషమైనటువంటి ఆసక్తిని రేకెత్తించాయి. ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అభిరుచులు, కుటుంబ బంధాలు, సినీ ప్రయాణం గురించి జయకృష్ణ ఎన్నో విషయాలు పంచుకున్నారు. నటనపై ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి చిన్నతనం నుంచే సినీ వాతావరణంలో పెరిగినటువంటి జయకృష్ణకు టీనేజ్ వయసులోనే నటనా రంగంపై మక్కువ ఏర్పడిందట. అయితే కేవలం కుటుంబ నేపథ్యం మాత్రమే సరిపోదని భావించి యాక్టర్ గా తనకు తాను సిద్ధం చేసుకునేటువంటి క్రమంలో న్యూయార్క్ లో ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ సైతం తీసుకున్నారు. నిజ జీవితంలో చాలా మితభాషి అయినటువంటి జయకృష్ణ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటానని చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియా వ్యామోహానికి దూరంగా ఉంటూ కథల్లోని ఎమోషన్స్ ను అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటానని క్లారిటీ ఇచ్చారు. సినిమా రంగానికి రావాలా వద్దా అనేటువంటి డౌట్స్ తనలో తలెత్తినటువంటి టైంలో తన తాతయ్య కృష్ణ ఇచ్చినటువంటి ప్రోత్సాహమే తనను హీరోగా నిలబెట్టిందని జయకృష్ణ గుర్తు చేసుకున్నారు. తండ్రి రమేష్ బాబు యాక్టర్ గా సాధించాలనుకున్నటువంటి లక్ష్యాలను, ఆశయాలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత తనపై ఉందంటూ కృష్ణ చెప్పినటువంటి మాటలు తనలో కొండంత ధైర్యాన్ని నింపాయని కూడా చెప్పారు. అలాగే బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా యాక్టింగ్ విషయంలో ఎలాంటి సగం ప్రయత్నాలు వద్దని, 100% నిబద్ధతతో శ్రమించాలని ఇచ్చినటువంటి సలహాలు తన ప్రయాణానికి దిశానిర్దేశం చేశాయని చెప్పారు. అజయ్ భూపత్ చెప్పినటువంటి కథలోని ఇంపార్టెంట్ సీన్స్ లోని నిజాయితీని తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కూడా జయకృష్ణ తెలిపారు. తన ఫస్ట్ మూవీలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంటి దిగ్గజ యాక్టర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అని, ఇది తనలోని యాక్టర్ కి ఎంతో దోహదపడిందని కూడా క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ టైంలో డైరెక్టర్ అజయ్ భూపతి తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, అనుక్షణం ఒక గైడ్ లా వ్యవహరించారని కూడా చెప్పుకొచ్చారు. కృష్ణ యాక్ట్ చేసినటువంటి మాయదారి మల్లిగాడు, కిరాయి కోటిగాడు వంటి విభిన్నమైనటువంటి మాస్ సినిమాలు తనపై ఎంతో ఇంపాక్ట్ చూపాయని, అలాగే బాబాయ్ మహేష్ బాబు యాక్ట్ చేసినటువంటి అతడు మూవీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని కూడా చెప్పారు. ఘట్టమనేని అనేటువంటి ఒక గొప్ప వారసత్వానికి భంగం కలిగించకుండా తన సొంత టాలెంట్ తో, శ్రమతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడమే తన ప్రధాన లక్ష్యం అని కూడా జయకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవుతుంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషాదాదని రెగ్యులర్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఉన్నారు. డైరెక్టర్ అజయ్ భూపత్ సైతం తన వంతుగా ఇంటర్వ్యూల రూపంలో బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గెస్ట్ గా వస్తే అన్ని లెక్కలు సరిపోతాయని కూడా టీం భావిస్తుంది. కానీ సూపర్ స్టార్ రాక పట్ల అంతర్గతంగా డెఫినెట్ గా అనుమానాలు అయితే ఉన్నాయి. డేట్ సమస్యల వల్ల రాకపోవచ్చని అయితే టాక్ నడుస్తుంది. ఒకవేళ వస్తే మాత్రం అంతకన్నా పెద్ద బూస్ట్ శ్రీనివాస మంగాపురంకి ఇంకొకటి ఉండదు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నుంచి ఊపు మీద ఉన్న మంచి ఊపు మీద ఉంది ఇప్పుడు. అండ్ పెద్ది కావచ్చు, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ ఇలా క్రమం తప్పకుండా సక్సెస్ లు పలకరిస్తూనే ఉన్నాయి. ఈవెన్ తమిళ్ మూవీ జననాయకన్ కూడా మంచి సక్సెస్ నే చూసింది. వీకెండ్స్ లో థియేటర్స్ లో అన్ని కూడా హౌస్ఫుల్ చేస్తూ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జయకృష్ణ కూడా హిట్ కొడితే వరుస డెఫినెట్ గా కొనసాగుతుంది. అయితే ఎక్స్పెక్టేషన్స్ పరంగా చూసుకుంటే దీని మీద ఇంకా కొంచెం బజ్ ఏర్పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జీవి ప్రకాష్ కుమార్ డెఫినెట్ గా ఇది ఇచ్చినటువంటి సాంగ్స్ లలో ఓ 2 బాగున్నప్పటికీ చాట్ బస్టర్ అయ్యేంత వైరల్ అయితే డెఫినెట్ గా కాలేదు. జయకృష్ణ వేస్తున్నటువంటి ఒక స్టెప్ మాత్రం సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. అండ్ ఘట్టమనేని మూడో తరం మొదటి వారసుడిగా గౌతమ్ కన్నా ముందే ఎంట్రీ ఇస్తున్నటువంటి జయకృష్ణకు మహేష్ అండ్ దాని తర్వాత కృష్ణ ఫ్యాన్స్ ఎలాంటి స్వాగతం చెబుతారని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. వాళ్ళ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా జయకృష్ణకు మంచి ఓపెనింగ్ అయితే దక్కుతుంది. విచిత్రంగా మోహన్ బాబు లాంటి సీనియర్ యాక్టర్ ఉన్నా కానీ ఆ అంశాన్ని పబ్లిసిటీలో ఎక్కువగా హైలైట్ చేయకపోతున్నారు మేకర్స్. పైగా ఆయన ప్యారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో శ్రీనివాస మంగాపురం టీమ్ కు అంత పెద్దగా అందుబాటులోకి ఉండట్లేదనేటువంటి టాక్ అయితే డెఫినెట్ గా నడుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, డెబ్యూలు ఉన్నంత మాత్రాన ఆడియన్స్ ఉండకుండా పోరు. బాగుందని టాక్ వస్తే డెఫినెట్ గా ఖచ్చితంగా టికెట్స్ కొంటారు. కాకపోతే ఫస్ట్ డేనే చూడాలనిపించేటటువంటి భరోసా అండ్ ఆ ఇంట్రెస్ట్ అనేది ప్రమోషన్స్ అండ్ కంటెంట్ అయితే డెఫినెట్గా ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. సో అలాంటివి చేస్తూ గేర్ మారిస్తే మాత్రం డెఫినెట్ గా ఆ టైం అయితే వస్తుంది. డెఫినెట్ గా కొత్త సినిమాలైనా ఆబ్వియస్ గా ఆడియన్స్ అందరూ కూడా థియేటర్లోకి వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తారు అండ్ సినిమాని సక్సెస్ చేసి చూపిస్తారు. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అండ్ ఇప్పుడు మేజర్గా ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు వస్తాడా రారా అనేది టాక్ నడుస్తుంది. వారణాసి షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అవ్వచ్చింది. ఇంకొక మహా అయితే 30 to 20 days మేబీ
25 to 30 days ఏదో ఉందంటున్నారు. బట్ అది కూడా ఇప్పుడు ఆ డేట్స్ షూట్లలో ఉన్నారా లేదా అనేది తెలియదు. ఈవినింగ్ రిలీజ్ ఈవెంట్ కాబట్టి డెఫినెట్ గా మహేష్ వస్తే మాత్రం ఫస్ట్ మూవీ ప్రతి సినిమాకి సపోర్ట్ చేయాలి కానీ డెబ్యూ మూవీకి డెఫినెట్ గా ఎంతైనా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ సూపర్ స్టార్ రాక డెఫినెట్ గా ఉండొచ్చు అన్న డౌట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు అయితే. సో డెఫినెట్ గా సూపర్ స్టార్ గనక మహేష్ బాబు గనక వచ్చి సినిమా సమంగాపురం సపోర్ట్ చేస్తే బజ్ మాత్రం విపరీతమైనటువంటి రేంజ్ లో వస్తుంది. అండ్ ఇప్పుడు జనాల్లో కూడా సినిమా ఈజీగా ప్రమోట్ అవుతుంది. సో మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేంత వరకు డెఫినెట్ గా కొంచెం ఆ బజ్ అనేది వీళ్ళు పెంచుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుక సూపర్ స్టార్ మహేష్ బాబు అటెండ్ అయితే మాత్రం ఆబ్వియస్ గా ఆ ప్రమోషన్ చూసుకుంటుంది. ఇక కావాల్సిందల్లా కంటెంట్ అంటే డెఫినెట్ గా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల వర్షం కురవడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి శ్రీనివాస మంగాపురం సో ఘట్టమనేని కుటుంబం నుంచి వెళ్ళి మరొక వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో మరి శ్రీనివాస మంగాపురంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.